హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీలో ఆల్రెడీ మనం పార్ట్ 1 చూసాం. సో పార్ట్ 1లో మనం ఏంటంటే ఐడెంటిటీస్ కానీ లేకుంటే ఆ పూరక కోణాలు సంపూరక కోణాలు వాటి మధ్య యొక్క సంబంధాలు చూసాం. అదే కాకుండా విలోమ నిష్పత్తుల మధ్య సంబంధాలను కూడా మనం ఆల్రెడీ చూసాం. సో ఈ క్లాస్లో ఏంటంటే ఇంకొంచెం ఫర్దర్గా చూద్దాం. సో ఫర్దర్గా అంటే ఆ యొక్క మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కానీ సో లేకుంటే దానికి రిలేటెడ్ కంటెంట్ కానీ సో ఎత్తులు దూరాలు కానీ లాస్ట్లో టైం మిగిలితే సో వేరేవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ క్వశ్చన్తో అంటే జస్ట్ మనకేందంటే కాంపనెంటో అండ్ డివిడెండో కానీ చిన్న రూల్ ఉంటుంది. సో ఈ కాంపనెంటో అండ్ డివిడెండోలో ఏముంటుంది, సో దీనిలో ఏమంటారంటే సో ఎప్పుడైనా మనకి a+b/a-b ఈజ్ ఈక్వల్ టు c/d ఉంటే సో దీన్ని ఎప్పుడైనా ఏమని రాయొచ్చు అంటే a/b ఈజ్ ఈక్వల్ టు c+d/c-d అని చెప్పి డైరెక్ట్గా రాసేయచ్చు. ఇప్పుడు దీని బేస్ మీద మనం ఒక క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే tan θ ప్లస్ cot θ బై tan θ మైనస్ cot θ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. దెన్ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ థీటా అని అడిగాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే థీటా ఈజ్ లయింగ్ బిట్వీన్ 0 to 90 అండ్ అనదర్ కండిషన్ దట్ హీ హాజ్ గివెన్ ఇస్ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడంటే ఫైండ్ సైన్ థీటా అని కూడా అడిగాడు. సో ఇందులో ఏంటంటే మనకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి థీటా ఫైండ్ చేయాలి, తర్వాత మనం ఏంటంటే సైన్ థీటా ఫైండ్ చేయాలి. సో అతను ఏమి ఇచ్చా అంటే 0 <90 థీటా <90 అంటే అది క్లియర్లీ ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు లేకుంటే మొదటి పాదంలో ఉంటుంది. సో క్వాడ్రంట్ అంటే పాదం కాబట్టి సో Q1 అనుకుందాం. సో మొదటి పాదంలో ఏంటంటే ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో చూసుకున్నా అన్నీ పాజిటివ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసుకున్నా కానీ దీనికి మనం కాంపనెంటో అండ్ డివిడెండో అప్లై చేస్తే సో ఏమొస్తుంది, a+b/a-b ఈక్వల్ టు c/d ఫామ్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా a/b ఈజ్ ఈక్వల్ టు c+d/c-d రాయొచ్చు. a/b అంటే ఏం రాస్తాం, tan θ cot θ ఈజ్ ఈక్వల్ టు c+d అంటే 2+1/2 - 1. సో అంటే ఇక్కడ మనకు 3 వస్తుంది, డినామినేటర్లో ఎలాగో 1 కాబట్టి. ఇప్పుడు tan θ cot θ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. సో మనకేంటంటే tan cot రెండు అవసరం లేదు, ఏదో ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో ఒక్కటి ఉంటే సరిపోతుంది అన్నప్పుడు tan θ యాజ్ టీజ్ రాయండి, బట్ cot θని ఏమని రాయొచ్చు 1/tan θ రాయొచ్చు. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది పైకి వస్తే ఏమవుతుంది మనకి tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 3. మనకు tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చినప్పుడు tan θకి జనరల్గా రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, ఐదర్ √3 అయినా కావచ్చు -√3 అయినా కావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ +√3నే తీసుకుంటాం. సో ఈ +√3నే ఎందుకు తీసుకుంటున్నామంటే అతనికి స్పష్టంగా ఏం చెప్పాడు, 0 θ 90 అంటే ఇది మొదటి పాదం. సో మొదటి పాదంలో ఏంటంటే ఈ ఏ మీ త్రికోణమితి నిష్పత్తి చూసుకున్నా అది పాజిటివ్ ఉండాలి కాబట్టి √3 తీసుకుంటాం. ఇందులో నుంచి మనకు tan θ √3 అంటే θ వాల్యూ వచ్చేసి 60 వస్తుంది. అదేవిధంగా అతను సైన్ θ అడిగాడు అంటే ఎంత, sin 60. సో దాని వాల్యూ వచ్చేసి √3/2 అవుతుంది. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. సో అది ఫస్ట్ క్వశ్చన్. సో సిమిలర్లీ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే 7 sin² θ ప్లస్ 3 cos² θ ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ అంటాడు. అదే θ వాల్యూని కనుగొనము, లేకుంటే అదేవిధంగా ఫైండ్ cos θనో tan θనో అడుగుతాడు. ఏదో ఒకటి ఫైండ్ θ, tan θ అనుకుందాం. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే 7 sin² θ ప్లస్ 3 cos² θ ఈక్వల్ టు 4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ అండ్ tan θ. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే 0 θ 90. సో దీని మీనింగ్ ఏంటిది, θ అనేది 0 నుంచి 90 మధ్యలో ఉందంటే ఇది వచ్చేసి మొదటి పాదంలో ఉంటుంది. మొదటి పాదంలో మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో చూసుకున్నా అన్నీ పాజిటివ్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంక ఇక్కడ ఏంటంటే sin² θ cos² θ రెండు ఉన్నాయి. సో బట్ మనకు sin² θ cos² θ ఇట్లా రెండు ఉండకూడదు. సింప్లిఫికేషన్కి ఈజీగా ఉండాలంటే మొత్తం ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin² θ అయినా ఉండాలి, లేకుంటే మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ cos² θ అయినా ఉండాలి. ఇప్పుడు లెట్సే మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 7 sin² θ యాజ్ టీజ్ రాయండి ప్లస్ 3 ఇంటూ cos² θ అని ఏమని రాద్దాం 1 - sin² θ అని రాయండి. దట్స్ ఈక్వల్ టు 4. ఎందుకంటే ఇప్పుడు cos² θని 1 - sin² θ కన్వర్ట్ చేయడం వల్ల మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అయిపోతుంది మనకి.
సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, 7 sin square theta ప్లస్ 3 మైనస్ 3 sin square theta ఈజ్ ఈక్వల్ టు 4. సో 7 మైనస్ 3 అంటే సో 4 sin square theta దట్స్ ఈక్వల్ టు ఈ 3 ఇటు పోతే ఏమవుతుంది, 4 మైనస్ 3 1 అవుతుంది. ఇందులో నుంచి మనకు sin square theta ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. సో sin square theta 1/4 వచ్చినా కానీ sin thetaకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఐదర్ ప్లస్ 1/2 కావచ్చు లేకుంటే మైనస్ 1/2 కావచ్చు. బట్ ఓన్లీ మనం 1/2 తీసుకుంటాం. ప్లస్ 1/2 ఎందుకు తీసుకున్నాం అంటే అది మొదటి పాదం కాబట్టి. సో sin theta 1/2 అంటే టీటా వాల్యూ ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. అదేవిధంగా అతను ఏం అడిగాడు, tan theta అడిగాడు. సో tan theta అంటే నథింగ్ బట్ tan 30, దాని వాల్యూ ఎంత 1/√3. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అది సో ఇలా ఆడినప్పుడు ఏంటంటే మనం మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కన్వర్ట్ చేసి దాని నుంచి మనకు టీటా వాల్యూ వస్తుంది. దాన్ని అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ సైన్లోకే కాదు మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో కన్వర్ట్ చేద్దాం అనుకున్నా కానీ సో అలా కన్వర్ట్ చేసినా దానిలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మనకు వచ్చే అల్టిమేట్ ఆన్సర్ అనేది ఇట్ విల్ రిమైన్ యాజ్ ఇట్ ఈస్. సో సిమిలర్లీ మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం. కాస్ స్క్వేర్ టీటా బై కాట్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా is equal to 3 and theta lies between 0 to 90. Then find the value of theta and cos theta అనుకుందాం. ఇప్పుడు చూద్దాం ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలో. సో కాస్ స్క్వేర్ టీటా బై కాట్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో తర్వాత 0 లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90 ఫైండ్ టీటా యాజ్ వెల్ యాజ్ కాస్ టీటా అడిగాడు కదా. సో మొదట ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇటు మల్టిప్లై చేస్తే ఎంత 3 కాట్ స్క్వేర్ టీటా మైనస్ 3 కాస్ స్క్వేర్ టీటా. సో ఈ మైనస్ 3 కాస్ స్క్వేర్ టీటాని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, సో 1 + 3 కాబట్టి 4 కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ కాట్ స్క్వేర్ టీటా. బట్ మనకేందంటే ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాట్ ఉంది. సో రెండింటిని క్యాన్సిల్ చేయడం ఇమీడియట్గా కుదరదు. సో అందుకని ఏం చేద్దామంటే కాస్ స్క్వేర్ టీటాని యాస్టీస్గా రాయండి. బట్ ఈ కాట్ స్క్వేర్ టీటా ఏదైతే ఉందో దాన్ని రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్. అంటే కాట్ స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు, కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కాట్ టీటా ఏమని ఉంటాం, కాస్ టీటా బై సైన్ టీటా. అదే టాన్ టీటా ఉంటే సైన్ టీటా బై కాస్ టీటా. సో ఇప్పుడు మనకు కాస్ స్క్వేర్ టీటా కట్ అయిపోయి సైన్ స్క్వేర్ టీటా వాల్యూ కావాలంటే ఎగ్జాక్ట్గా 3/4 ఉంటుంది. సో సైన్ స్క్వేర్ టీటా 3/4 అంటే సైన్ టీటాకి ఇక్కడ కూడా రెండు ఆప్షన్లు ఉండాలి. బట్ మనం ఏంటంటే √3/2 తీసుకుంటాం, ఎందుకంటే అది మొదటి పాదం కాబట్టి. సో సైన్ టీటా √3/2 తీసుకుంటే దాని నుంచి టీటా వాల్యూ ఎంత వస్తుంది, 60 degrees వస్తుంది. సో అంటే మన ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్సర్ ఏంటిది, కాస్ టీటా అడిగాడు అంటే కాస్ 60. సో కాస్ 60 వాల్యూ ఎంత 1/2. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. సో ఇందులో కూడా మనం చేసింది ఏంటంటే ఫస్ట్ మనం క్రాస్ మల్టిప్లై చేసాం. సో క్రాస్ మల్టిప్లై చేసి కొంచెం సింప్లిఫైడ్ ఫామ్ వచ్చిన తర్వాత దాని నుంచి మనం టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో టీటా నుంచి సిమిలర్లీ కాస్ టీటా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ప్రశ్న. సో తర్వాత క్వశ్చన్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా క్వశ్చన్లో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ 90 మైనస్ టీటా ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, సైన్ స్క్వేర్ టీటాని యాస్టీస్గా రాస్తారు. బట్ మనకేమని తెలుసు, సైన్ 90 మైనస్ టీటా ఎప్పుడున్నా కానీ దాని వాల్యూ ఎంత, నథింగ్ బట్ కాస్ టీటా కదా. సో ఇప్పుడు ఇక్కడ సైన్ స్క్వేర్ 90 మైనస్ టీటా ఉంటే అది కూడా నథింగ్ బట్ కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే 1. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఇది ఒక ఏ, ఇది ఒక బి అనుకుంటే, సో ఇప్పుడు మొత్తం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి వాల్యూ ఎంత వచ్చినట్టు 1. బట్ ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూస్ ఎంత, ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా. సో ఈ టీటాని 90 మైనస్ టీటాని రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది 90 వస్తుంది. సో అందుకనే మనం ఎప్పుడైనా ఏం రాయొచ్చు అంటే ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees దెన్ మనం 2 పాయింట్స్ రాయొచ్చు. ఏమని, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ ఇదే విధంగా మీరు కాస్కి కూడా రాయొచ్చు. ఎట్లా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరు ఎప్పుడైనా ఏ ప్లస్ బి 90 అయినప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఉన్నా లేకుంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఉన్నా ఆన్సర్ 1 ఉంటుంది.
బట్ ప్రొవైడెడ్ ఏ ప్లస్ బి అనేది 90 ఉండాలి. మీరు ఎన్ని ఇన్ఫినిట్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు సైన్ స్క్వేర్ 17 ప్లస్ సైన్ స్క్వేర్ అప్పుడు ఏం చూడాలంటే 17కు పూరక కోణం చూడాలి. పూరక కోణం అంటే ఏదైతే యాడ్ చేస్తే 90 వస్తుందో అది పూరక కోణం అంటారు కాబట్టి. సో దీనికి పూరక కోణం వచ్చేసి 73. సో 2 యాడ్ చేస్తే 1 వస్తుంది. అదే ఇక్కడ అయ్యకుండా కాస్ స్క్వేర్ 41 రాశారనుకోండి. సో 41కి పూరక కోణం ఎంత 49. సో అవి 2 యాడ్ చేసినా మనకి 1 వస్తుంది. సో అట్లా మనకు సింపుల్గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓన్లీ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ ప్లస్ బి 90 అయినప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి కానీ లేకుంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి కానీ సో 1 అవుతాయని గుర్తుపెట్టుకుంటే చాలు. అది సో దీని బేస్ మీద మనం ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. సో దాట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు సైన్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 9 ప్లస్ సో ఆన్ అప్ టు సైన్ స్క్వేర్ 81 ప్లస్ సైన్ స్క్వేర్ 85 ప్లస్ సైన్ స్క్వేర్ 89. సో ఇలా మనకు ఒక ప్రశ్న ఉందనుకోండి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇలా ఇచ్చినప్పుడు పూరక కోణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 89 ఉంది. సో 1ని 89ని యాడ్ చేస్తే మనకు 90 వస్తుంది. అంటే ఈ 2 పూరక కోణాలు. అదేవిధంగా ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 85 ఉంది. ఈ 2 యాడ్ చేసినా మనకు 90 వస్తుంది. తర్వాత ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 81 ఉంది. ఈ 2 యాడ్ చేసినా మనకు 90 వస్తుంది. సో అట్లా మనకేందంటే పూరక కోణాలు సమ్మేళనాలు చాలా ఉన్నాయి. బట్ మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ కావాలంటే ఏం చేయాలంటే మొదటగా మీరు ఇప్పుడు ఈ నెంబర్లను అబ్జర్వ్ చేస్తే 1, 5, 9 సో ఆన్ అప్ టు 81, 85, 89. సో మీరు ఏ 2 సంఖ్యల మధ్య వరుస సంఖ్యల మధ్య భేదం చూసుకున్నా అన్నిట్లలో మనకు 4 వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇవన్నీ అంక శ్రేణిలో ఉన్నాయి. అంటే ఆ సైన్ స్క్వేర్ వదిలేసి మిగతావన్నీ అంక శ్రేణిలో ఉన్నాయి. సో అంక శ్రేణిలో ఉన్నప్పుడు ఎన్ వచ్చేసి ఎన్ అంటే ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇది వచ్చేసి L-A/D ప్లస్ 1. సో ఎల్ అంటే ఏంటంటే మనకున్న లాస్ట్ టర్మ్. అదే ఏ అంటే ఏంటంటే మనకున్న ఫస్ట్ టర్మ్. ఆ డి అనేది ఏంటంటే కామన్ డిఫరెన్స్. సో ఇది ఇచ్చిన తర్వాత సో ఇందులో నుంచి చూసుకుంటే ఇందులో లాస్ట్ టర్మ్ ఏది 89 లాస్ట్. ఫస్ట్ టర్మ్ ఏది 1 బై కామన్ డిఫరెన్స్ ఎంత ప్రతి 2 టర్మ్స్కి మధ్యలో కామన్ డిఫరెన్స్ ఎంత 4 ప్లస్ 1. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే 88/4 22, 22 ప్లస్ 1 23 టర్మ్స్ ఉంటాయి. ఈ 23 టర్మ్స్లో కూడా మనం ఏం చూడాలంటే ఎక్కడెక్కడ పెయిర్స్ ఉన్నాయని చూడాలి. ఇప్పుడు మనకు సైన్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ 89 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది. అదేవిధంగా సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85 యాడ్ చేస్తే ఎంత 1 వస్తుంది. సో అంటే ఇక్కడ ఈ పేరు ఈచ్ పేరుని యాడ్ చేసినందుకు మనకు 1, 1 వస్తుంది. సో అట్లా టోటల్ ఎన్ని పేర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని పేర్స్ ఉన్నాయంటే 23 టర్మ్స్ ఉంటాయి. మనకు 22 టర్మ్స్ అనేవి మనకు పేర్స్లోనే ఉంటాయి. ప్లస్ ఒక మిడిల్ టర్మ్ ఒకటి ఉంటుంది. సో ఈ 22 టర్మ్స్లో మొత్తం ఎన్ని పేర్స్ ఉన్నట్టు 11 పేర్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క పేర్కి సమ్ 1 కాబట్టి 11 పేర్స్కి సమ్ కూడా 11 ఉంటుంది. ప్లస్ ఈ మిడిల్ టర్మ్. సో ఈ మిడిల్ టర్మ్ అనేది ఏంటంటే 99% ఆఫ్ ది కేసెస్లో అది 45 ఉంటుంది. ఎందుకు 45 ఉంటుంది అంటే 45 కాకుండా వేరే ఏదైనా వచ్చింది అనుకోండి. లెట్సే మీకు 44 వచ్చింది లేకుంటే 47 వచ్చింది. దాని వాల్యూ మనకు తెలియదు. ఓన్లీ మనకు తెలిసిందల్లా ఏంది ఈ సైన్ స్క్వేర్ 45 వాల్యూ. సో అందుకని అది ఇస్తాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 11 ప్లస్ 1/2 11 1/2 ఆర్ 11.5 రాయొచ్చు, 23/2 కూడా రాసుకోవచ్చు. సో ఏది రాసినా మీ అల్టిమేట్ ఆన్సర్ అనేది సేమ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక చిన్న ఇదేంటంటే మీరు ఇట్లా అంక శ్రేణిలో ఉన్నప్పుడు ఆ సంఖ్యలన్నీ మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే దానిలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి. సో మొదటగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈ ఫార్ములాలో కనిపెట్టండి. సో వన్స్ ఇది వచ్చిన తర్వాత ఏంటంటే అందులో మనకు ఎన్ని పెయిర్స్ ఉన్నాయి. సో ఆ ఎన్ని పేర్స్ ఉంటే అన్ని ప్రతి పేరుకి ఒకటి కాబట్టి 11 పేర్స్కి 11 ఉంటుంది. ప్లస్ ఆ మిడిల్ టర్మ్ మీరు బ్లైండ్లీ 45 తీసుకోవచ్చు. లేకుంటే మీరు 23 టర్మ్స్లో మిడిల్ టర్మ్ అంటే ఏముంటుంది 12th టర్మ్ ఉంటుంది. సో అంటే మీకు 1కి ఈ 12 ఈ 11 into 4 యాడ్ చేస్తే మీకు 45 వస్తుంది.
బట్ అంతవరకు కూడా అవసరం లేదు. 12th టర్మ్ కావాలంటే ఏం చేస్తారు, మనకు అంక శ్రేణిలో ఏమని ఉంటుంది మాకు ఏ టర్మ్ కావాలన్నా కానీ ఒకవేళ ఏఎన్ కావాలంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఉంటుంది. మనకు 12వ టర్మ్ మిడిల్ టర్మ్ కావాలంటే ఏ12 అంటే ఏముంటుంది, ఏ ప్లస్ 11d ఉంటుంది. అంటే ఏ వచ్చేసి 1 ప్లస్ 11 ఇంటూ 4, సో మనకు 45 వస్తుంది. సో బట్ ఇట్లా చేయొచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే, బట్ అక్కడి వరకు కూడా అవసరం లేదండి. 99% 45 ఉంటుంది. ఎందుకంటే అది లేకుంటే మనకు వేరే వాల్యూస్ ఇచ్చినప్పుడు సో అది డైరెక్ట్గా చేయడానికి అనేది రాదు కాబట్టి సో అతను యాజ్ పర్ ద క్వశ్చనే ఇస్తాడు. సో సిమిలర్లీ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటంటే కాస్ స్క్వేర్ 5 తీసుకుందాం. సో కాస్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ 10 ప్లస్ కాస్ స్క్వేర్ 15 ప్లస్ సో ఆన్ అప్ టు కాస్ స్క్వేర్ 80 ప్లస్ కాస్ స్క్వేర్ 85. మనకి ఇప్పుడే చూసాం పూరక కోణాలు ఏమున్నాయి, ఇక్కడ 5, 85 రెండు యాడ్ చేస్తే 90, తర్వాత ఇక్కడ 10, 80 ఇవి రెండు యాడ్ చేసిన 90, తర్వాత ఇక్కడ 15 ఉందంటే ఇక్కడ 75. సో అట్లా మనకు చాలా పెయిర్స్ వస్తాయి. మనం మొదటగా చేయాల్సింది ఏంది, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి. సో n ఈజ్ ఈక్వల్ టు L మైనస్ a/d ప్లస్ 1 కళ్ళు మూసుకొని. సో L అంటే 85 మైనస్, ఎందుకంటే ఇక్కడ అన్ని వీటి మధ్య సామాన్య భేదం ఎంత, అన్నిటి మధ్యలో 5 ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా అంక శ్రేణిలో ఉన్నాయని L మైనస్ a/d ప్లస్ 1 తీసుకోవచ్చు. సో 85 మైనస్ 5 బై కామన్ డిఫరెన్స్ 5 ప్లస్ 1. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 80/5 అంటే 16 ప్లస్ 1 మొత్తం 17 టర్మ్స్ ఉంటాయి. సో 17 టర్మ్స్లో మీరు ఈ 16 టర్మ్స్ అనేవి పేర్స్లో ఉంటాయి, మధ్యలో ఒక మిడిల్ టర్మ్ ఉంటుంది. సో ఈ 16 టర్మ్స్కి ఎన్ని పేర్స్ ఉన్నట్టు, 8 పేర్స్ ఉన్నట్టు. సో 8 పేర్స్కి వాల్యూ 8 ప్లస్ మిడిల్ టర్మ్ ఏముంది, కాస్ స్క్వేర్ 45 ఉంటుంది. కాస్ స్క్వేర్ 45 వాల్యూ ఎంత, 1/2. సో మనకు వచ్చే ఆన్సర్ అనేది 8.5. సో అట్లా మనకు ఆన్సర్ అయిపోతుంది. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క బేసిక్ ఉంటుంది, అదొక్కటి మనకు ఐడియా వస్తే చాలు, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ ఈజీగా చేసేయచ్చు. తర్వాత ప్రశ్న, మనం ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో సో కొన్ని బేసిక్స్ చూసాం. సో దాని నుంచి ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా ప్రశ్నలో ఇలా ఉందనుకోండి, సీకెంట్ పవర్ 4θ మైనస్ tan పవర్ 4θ ఉంది. సో మనం ఎప్పుడైనా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఉంటే ఏమని రాస్తాం, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాస్తాం కదా. ఇక్కడ కూడా దీన్ని ఏమని రాస్తారంటే సీకెంట్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ θ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇది కూడా ఏంటంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో a ప్లస్ b అంటే సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ tan స్క్వేర్ θ ఇంటూ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అని రాయొచ్చు. బట్ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అంటే ఆల్రెడీ 1 అని తెలుసు కాబట్టి సో మనకు అల్టిమేట్గా మనం ఏ రిలేషన్ రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ θ లేకుంటే ఈ సీకెంట్ పవర్ 4θ మైనస్ tan పవర్ 4θ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ tan స్క్వేర్ θ. సో ఇది మనకు వచ్చే మొదటి రిలేషన్. సో ఇదే విధంగా మనం ఇంకోటి ఏం రాయొచ్చు అంటే ఎప్పుడైనా మీకు కొసికెంట్ పవర్ 4θ మైనస్ కాట్ పవర్ 4θ ఉన్నా కానీ దాన్ని కూడా డైరెక్ట్గా కొసికెంట్ స్క్వేర్ θ ప్లస్ కాట్ స్క్వేర్ θ రాయొచ్చు. ఇది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కాస్ పవర్ 4θ మైనస్ సైన్ పవర్ 4θ ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం రాస్తారంటే దట్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ, లేకుంటే దాన్నే కాస్ 2θ అని కూడా రాయొచ్చు. అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్, ఎందుకంటే కొన్ని క్వశ్చన్లలో డైరెక్ట్గా అడుగుతాడండి. సో డైరెక్ట్గా ఎలా అడుగుతాడు, సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 5/11, దెన్ ఫైండ్ సీకెంట్ పవర్ 4θ మైనస్ tan పవర్ 4θ అంటాడు. సో మీకు ఒకవేళ ఈ ఫార్ములా డైరెక్ట్గా తెలిసిందనుకోండి, సో మళ్ళీ మీరు దీన్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా 5/11 ఆన్సర్ అని పెట్టేసేయచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు చాలా ఎగ్జామ్లో అనేది చాలా టైం సేవ్ అవుతుంది. ఎప్పుడైనా మన ఇంటెన్షన్ అదే ఉండాలి, సో టైం సేవింగ్ అట్లా. సో దాని తర్వాత ప్రశ్న, tan θ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఓకే, ఈ ప్రశ్న చేసే ముందు మనం కొన్ని ట్రిప్లెట్స్ అనేవి రాసుకుందాం. సో ట్రిప్లెట్స్ అనేవి ఆల్రెడీ మనం మెన్సురేషన్లో డిస్కస్ చేసామండి, క్షేత్రమితిలో.
ఇక్కడ ఏంటంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఆ 3 భుజాలని ట్రిప్లెట్స్ అంటారు. ఈ సి ఏదైతే ఉందో అది కర్ణము, ఏబి అనేది ఏంటంటే అవి భుజాలు అన్నట్టు, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేకుంటే ఆ లంబకోణ త్రిభుజాన్ని. సో దీనికి ఏం రాయొచ్చు అంటే 3, 4, 5, దీని మల్టిపుల్స్ 6, 8, 10. సో 3కు నెక్స్ట్ మల్టిపుల్ 9, 4కి నెక్స్ట్ మల్టిపుల్ 12, 5కి నెక్స్ట్ మల్టిపుల్ 15. సో అట్లా మీరు ఇన్ఫినైట్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. సో జస్ట్ ఇన్ కేస్ మనకి ఇక్కడ అవసరమైనవి రాసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మీరు ఎన్ని రాయాలనుకుంటే అని రాసుకోవచ్చు. యూ కెన్ కీప్ రైటింగ్. ఆ 3 టేబుల్ 4 టేబుల్ 5 టేబుల్ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు మీరు 3, 4, 5 రాసినప్పుడు వాటిని డివైడ్ చేసినప్పుడు కూడా ఇట్ షుడ్ బి ద సేమ్. అంటే 1.5 to 2.5. ఎందుకంటే 3, 4, 5ని మనం ఏ నెంబర్తో డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా మనకు వచ్చేవి ట్రిప్లెట్సే. ఇప్పుడు నాకు సేమ్ 3, 4, 5 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్లో ఇప్పుడు నేను 3/29, 4/29, 5/29 తీసుకుంటే అవి కూడా ట్రిప్లెట్సే. అవి కూడా ట్రిప్లెట్స్ అంటే మీరు ఒక రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజం గీసినప్పుడు ఒకటి 3/29 అవుతుంది, ఇంకోటి 4/29 అవుతుంది, ఇంకొకటి వచ్చేసి 5/29 అవుతుంది. అట్లా ఈజీగా చూసి పెట్టేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇంకా మనకు ట్రిప్లెట్స్ ఏమేమి ఉన్నాయంటే మనకు వచ్చేసి 12, 5, 13, 12, 35, 37, దెన్ 15, 8, 17. సో ఇవి కొన్ని ట్రిప్లెట్స్. సో ఇవి కాకుండా మనకేమున్నాయంటే 49, 41, 60, 11, 61. ఇవి కొంచెం రేర్గా యూజ్ చేస్తాం. సో ఇవి కాకుండా మనకు ఎట్ లాస్ట్ ఏముంటాయంటే 24, 7, 25, 24, 10, 26. సో ఇవన్నీ మనకున్న బేసిక్ ట్రిప్లెట్స్ అండి. సో వీటిలలో ఏంటంటే ఏదైతే యాజ్ పర్ ద క్వశ్చన్ రిక్వైర్డ్ అయిందో దాన్ని తీసుకుంటాం. అంటే దీని లిటరల్ మీనింగ్ ఏంటిది, ఇప్పుడు ఇక్కడ 24 ఇచ్చా, ఇది 7 ఇచ్చా. సో మీరు 24, 7 చూడగానే ఇమీడియట్గా ఈ ట్రిప్లెట్ సెట్ గుర్తు రావాలి. ఈ సెట్ గుర్తు వస్తే మీరు డైరెక్ట్గా దీన్ని 25 అని రాయొచ్చు. అది. సో దట్స్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. సో ఒకవేళ గుర్తు లేకుండా ఏం చేయాలి ఒక కేసులో, ఇప్పుడు లెట్సే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్స్ ఇది వై అన్నాను అనుకోండి, ఇది వచ్చేసి √(x²-y² అవుతుంది. అదే సిమిలర్గా ఇది పి ఇది క్యూ అన్నా అనుకోండి, ఇదేమవుతుంది √(p²-q²). అన్ని పైథాగరస్ థీరం యొక్క అప్లికేషన్స్ అండి. అదేవిధంగా ఇది ఏ ఇది బి అన్న అనుకోండి, ఇది వచ్చేసి √(a²+b² అవుతుంది. అది బేసిక్ టెర్మినాలజీ అండి. ఇన్ కేస్ మనకు ఒకవేళ ట్రిప్లెట్ ఫామ్లలో రాలేదు అనుకోండి, అలాంటప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే tan θ = 4/3, దెన్ ఫైండ్ 3 sin θ + 2 cos θ by 3 sin θ - 2 cos θ. సో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం 2 రకాలుగా చేయొచ్చు. మనం ఫస్ట్ వేలో ఏం చూద్దామంటే రెగ్యులర్ వేలో చూద్దాం. సో tan θ 4/3 అనగానే ఇమ్మీడియట్గా మీరు బొమ్మ గీయాలి. సో tan θ అంటే ఏంటిది, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో ఎదుటి భుజం ఒక 4 ఉంటే ఆసన్న భుజం వచ్చేసి ఒక 3 ఉంటుంది. సో ఇది 4 ఇది 3 ఉన్నప్పుడు ఇదేమవుతుంది మనకు ట్రిప్లెట్స్ ప్రకారం 5 అవుతుంది. సో ఇందులో నుంచి మనం sin θ రాసుకుంటే ఏమని రాయొచ్చు 4/5, cos θ రాస్తే ఏమని రాయొచ్చు 3/5, ఎందుకంటే ఆసన్న భుజం బై కర్ణం కాబట్టి. సో అదే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 3 × 4/5 ప్లస్ 2 × 3/5 బై 3 × 4/5 మైనస్ 2 × 3/5. సో మనం లవంలో చూసుకుంటే 12 + 6 18/5, హారంలో చూసుకుంటే 12 - 6 6/5 వస్తుంది. సో బై 5/5 పోతే 18/6 అనేది 3 మన ఆన్సర్ అవుతుంది. ఇది రెగ్యులర్ వే. బట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు ట్రిప్లెట్స్ తెలుసు కాబట్టి మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చింది. కొన్ని కేసులు ఏంటంటే ట్రిప్లెట్స్ లేకుండా ఇవ్వచ్చు, లేకుంటే tan θ 4/3 కాకుండా tan θ 4/7 ఇవ్వచ్చు. సో 4/7 ఇచ్చినప్పుడు దానికి కరస్పాండింగ్ అనేది మనకు ట్రిప్లెట్ అనేది లేదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వేరే మెథడ్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఈ మెథడ్ వాడచ్చు. బట్ అక్కడ ఏంటంటే ట్రిప్లెట్ తెలియదు కాబట్టి √4² + ఏది ఇస్తే అది దాని స్క్వేర్ అని రాసుకుంటాం. సో యాజ్ పర్ ద క్వశ్చన్ ఒకవేళ 4/7 ఇస్తే 4² + 7² అని రాసి అది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. సో ఈజీగా ఉండాలంటే దీన్ని ఇదే క్వశ్చన్ని ఇంకో వేలో చేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో అతను tan θ 4/3 ఇచ్చాడు. అతను అడుగుతుంది ఏంటిది, ఫైండ్ 3 sin θ + 2 cos θ by 3 sin θ - 2 cos θ అడుగుతున్నాడు. సో మనకు కావాల్సింది ఏంటిది tan θ నుంచి ఈ వాల్యూ.
టాన్ టీటా అంటే బేసిక్ డెఫినేషన్ ఏంది, సైన్ టీటా బై కాస్ టీటా అని. బట్ మనకి ఇక్కడ ఏముంది, ఓన్లీ సైన్ టీటా ఉంది. నాకేంటంటే బై కాస్ టీటా వస్తేనే నాకు ట్యాన్ వస్తుంది. సో నాకు ఓన్లీ బై సైన్ టీటా వస్తేనే, బై కాస్ టీటా వస్తేనే ట్యాన్ వస్తుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తానంటే, నేను లవంను హారంను రెండింటిని ఏంటంటే కాస్ టీటాతో డివైడ్ చేస్తాను. సో లవంని కాస్ టీటా డివైడ్ చేస్తా, హారంను కూడా చేస్తాను. ఎందుకంటే నాకు సైన్ టీటా బై కాస్ టీటా కావాలి కాబట్టి. సో మొత్తాన్ని కాస్ టీటాతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 3 సైన్ టీటా బై కాస్ టీటా అంటే 3 టాన్ టీటా ప్లస్ 2 కాస్ టీటా బై కాస్ టీటా అంటే 2. అదేవిధంగా హారంలో మనకి 3 టాన్ టీటా మైనస్ 2 వస్తుంది. సో మనకు టాన్ టీటా 4/3 కదా. సో టాన్ టీటా 4/3ని మీరు ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో మనం సింపుల్గా ఏం రాసుకోవచ్చు, 4 + 2 / 4 - 2. సో 6/2 అంటే మనకు ఆన్సర్ అల్టిమేట్గా 3 వస్తుంది. సో అంటే మీరు ఈ మెథడ్లో చేసినా పర్లేదు, ఆ మెథడ్లో చేసినా పర్లేదు. బట్ ఈ మెథడ్ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్కి చాలా యూజ్ అవుతుందండి. ఎక్స్ట్రీమ్ కేస్ యాజ్ ఇన్ మనకు ట్రిప్లెట్స్ లేని కేసులు టాన్ టీటా 3/7 లేకుంటే 7/5 లేకుంటే ఎట్లా ర్యాండమ్గా ఇచ్చినప్పుడు అట్ విల్ బీ హైలీ హెల్ప్ఫుల్. అది. సో దీని తర్వాత ప్రశ్న, cos² θ ప్లస్ cos పవర్ 4θ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఫైండ్ tan² θ ప్లస్ tan పవర్ 4θ అంటాడు. సో cos² θ ప్లస్ cos పవర్ 4θ 1 అయితే ఫైండ్ ఇది ఎంత అని అడుగుతాడు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు మొదటగా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ cos² θ ఉంది, cos పవర్ 4θ ఉంది. లెట్స్ సే మీరు cos² θ కామన్ తీశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి 1 + cos² θ వస్తుంది. సో 1 + cos² θకి మనకి ఎలాంటి డైరెక్ట్ ఫార్ములా లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే cos² θని కామన్ తీసి యూజ్ లేదు అని గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ cos² θని ఇటు తీసుకొని రండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, cos పవర్ 4θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² θ లేకుంటే cos పవర్ 4θ ఈజ్ ఈక్వల్ టు sin² θ. సో ఇది మనం పక్కన పెట్టుకున్నాం. తర్వాత అతను అడిగిన ప్రశ్నలో ఏముంది, tan² θ ప్లస్ tan పవర్ 4θ. ఇక్కడ కూడా మీరు tan² θ కామన్ తీయచ్చు. అప్పుడు ఏమొస్తుంది మనకి 1 + tan² θ. 1 + tan² θకి డైరెక్ట్గా ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఉంది. ఎందుకంటే అకార్డింగ్ టు ద ఐడెంటిటీస్ ప్రకారం 1 + tan² θని sec² θ అని రాయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే tan² θ కామన్ తీయండి. అప్పుడు మనకి 1 + tan² θ మిగులుతుంది. సో తర్వాత tan² θ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. తర్వాత 1 + tan² θ అంటే నథింగ్ బట్ sec² θ. సో ఇప్పుడు tan² θ ఉంది, ఇక్కడ sec² θ ఉంది. బట్ మనకి ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చిన రిలేషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ట్లో ఉంది. సో ఇక్కడ tan secant అక్కడ సైన్ కాస్ ఉండకూడదు కాబట్టి మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు tan² θని కన్వర్ట్ చేస్తే ఏమని రాయొచ్చు, sin² θ బై cos² θ. అదే sec² θని కన్వర్ట్ చేస్తే 1/cos² θ. అంటే మనకు అల్టిమేట్గా ఏమొస్తుంది, sin² θ బై cos పవర్ 4θ. బట్ మనకి ఇక్కడ స్పష్టంగా ఏం రాసుకున్నాం, sin² θ ఈజ్ ఈక్వల్ టు cos పవర్ 4θ అంటే రెండు ఈక్వల్. సో రెండింటిని డివైడ్ చేసినప్పుడు ఆన్సర్ అంతా 1 వస్తుంది. సో అట్లా మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఏంటంటే మీరు సబ్స్టిట్యూషన్ చేద్దామన్నా కానీ ఇట్స్ యూజ్లెస్. ఎందుకంటే మీరు సబ్స్టిట్యూట్ చేసినా కానీ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇప్పుడు cos² θ ప్లస్ cos పవర్ 4θ ఈక్వల్ టు 1 వచ్చేలాగా మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి ఎక్కడ దొరకవండి. సో అందుకని ఇట్స్ బెటర్ కొన్ని మెథడ్స్ నేర్చుకోండి. ఎందుకంటే మెథడ్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్కి హైలీ హెల్ప్ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న చూసే ముందు ఒక చిన్న ఇది చూద్దాం. మనం ఎప్పుడైనా కానీ జస్ట్ లెట్సే √16 ఉందనుకోండి, దాని ఆన్సర్ ఎప్పుడైనా కానీ 4 ఉంటుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఉందంటే దాని వాల్యూ అనేది ఆల్వేస్ బౌండ్ టు బి పాజిటివ్ ఉండాలి. సో ఇప్పుడు దీని బేస్ మీద ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇస్తాడంటే x ఈజ్ ఈక్వల్ టు √3/2 ఒక జనరల్గా చూసుకుందాం. ఫైండ్ √1 + x ప్లస్ √1 - x అనుకుందాం. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు √1 + అతను అడిగిన ప్రశ్న చూస్తే √1 + x ప్లస్ √1 - x అన్నాడు. ఇప్పుడు మీరు x ఈజ్ ఈక్వల్ టు √3/2 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, √1 + √3/2 ప్లస్ √1 - √3/2. సో ఆల్రెడీ రూట్ అంటేనే కొంచెం క్రిటికల్, అంటే మళ్ళీ రూట్ ఇన్సైడ్ రూట్ అంటే అది చేయడానికి చాలా టైం పడుతుంది. సో
సో అందుకనే ఏం చేద్దామంటే బెటర్ ఉండడానికి ఈ మొత్తాన్ని ఏంటంటే ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే అనుకుందాం. సో ఇది మొత్తాన్ని ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే అనుకుంటే ఫస్ట్ ఇది స్క్వేర్ రూటే, ఇది స్క్వేర్ రూటే. సో రెండు స్క్వేర్ రూట్లను యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఏం చేస్తారంటే రెండు సైడ్లు స్క్వేర్ చేయండి. సో స్క్వేరింగ్ చేస్తే సో ఏమొస్తుంది మనకి, సో రెండు వైపులా వర్గం చేయగా మనకు 1 + x ప్లస్ 1 - x a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. సో అంటే ఎక్స్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలేది ఎంత, 2 + 2 ఇంటూ √1 + x ఇంటూ √1 - x అంటే √1 - x స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ వస్తుంది. మనకి ఎక్స్ అంటే రూట్ కానీ ఎక్స్ స్క్వేర్ అనేది రూట్ కాదు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 + 2√1 - x స్క్వేర్ అంటే 3/4. సో అంటే ఏమొస్తుంది, 2 + 2 ఇంటూ 1 - 3/4 అంటే 1/4 వస్తుంది. స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 1/2. సో మనకు 2 + 1 3 వస్తుంది. సో కే స్క్వేర్ 3 అంటే కేకి రెండు పాసిబిలిటీస్, బట్ నేనేందంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూనే తీసుకుంటాను, ఎందుకంటే స్టార్టింగ్లోనే రెండు స్క్వేర్ రూట్లను యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎప్పుడు నెగిటివ్ వాల్యూ వచ్చే స్కోప్ అనేది లేదు, మనకు వచ్చేదంతా పాజిటివ్ వాల్యూనే. సో డైరెక్ట్గా దాని వాల్యూ మీరు √3 అని తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు రాసామంటే ఎగ్జామ్లో దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. సో దీని మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా 1 స్టెప్లో వేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం డిరైవ్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే టైం టేకింగ్ అన్నట్టు. సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చేయాలి, మళ్ళీ దాన్ని సింప్లిఫై చేయాలి అంటే టైం టేకింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ మనం ఏం చేద్దామంటే గుర్తుపెట్టుకుందాం. ఎట్లా అంటే జస్ట్ ఇలా రాసుకోండి, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు √3/2 మనకు రెండు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే √1 + x ప్లస్ √1 - x ఈజ్ ఈక్వల్ టు √3. అదేవిధంగా √1 + x మైనస్ √1 - x ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఎప్పుడు దీని మీద ప్రశ్నలు అడిగినా కానీ సింపుల్గా చేసేయచ్చు. దీన్ని కూడా ప్రూవ్ చేయొచ్చండి, బట్ యాజ్ ఫర్ టైం కన్స్టెంట్స్ మనం ఇప్పుడు చేసినా కానీ ఇట్స్ ఆఫ్ నో యూస్. కానీ టైం టేకింగ్ చేయొచ్చు, దాన్ని కూడా ఈక్వల్ టు కే తీసుకోవచ్చు, మళ్ళీ దాన్ని స్క్వేర్ చేయొచ్చు. సో సేమ్ వే ఇట్ గోస్ ఆన్. నెక్స్ట్ దీని బేస్ మీద క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే క్వశ్చన్లో హీ హాజ్ గివెన్ సంథింగ్ లైక్ θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees, then find 1/2 into √1 + cos θ ప్లస్ √1 - cos θ అని ఇచ్చాడు. ఆన్సర్ కూడా ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్లో ఇచ్చాడు. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఆన్సర్ కూడా ఏంటంటే డైరెక్ట్గా ఇవ్వకుండా, సో అతను ఏమి ఇచ్చాడంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ట్లో ఇచ్చాడు. అంటే లైక్ sin θ/2, sin θ, తర్వాత cos θ/2, తర్వాత నన్ను ఇట్లా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. సో మొదటగా ఏం చేయాలంటే దీన్ని మొత్తాన్ని ఫస్ట్ 1 + ఇప్పుడు రెండిట్లలో హాఫ్ ఎలాగో కామన్ ఉంది, cos θ ఎంతనో చేయండి. రెండిట్లలో cos θ ఉంది కదా, ఇప్పుడు cos θ ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, cos 30 అంటే √3/2. సో అంటే x ఈజ్ ఈక్వల్ టు √3/2, ఇక్కడ ఏం మిగులుతుంది, ½ ఇంటూ √1 + x ప్లస్ √1 - x. సో ఇప్పుడు నాకు x ఈజ్ ఈక్వల్ టు √3/2, ఇది మొత్తం ఎక్స్ప్రెషన్ చూడగానే డైరెక్ట్గా ఏం రాస్తా, √3 అని రాస్తా. సో √3/2. సో మనకు √3/2 వస్తుందంటే దీన్ని ఏంటంటే మనం చాలా వేస్ట్లో రాయొచ్చండి. సో చాలా వేస్ట్లో అంటే ఇప్పుడు √3/2 మనకు వచ్చే పాసిబిలిటీ ఉంది, కాస్ట్లో ఉంటుంది లేకుంటే సైన్లో ఉంటుంది. అంటే ఏముండాలి, ఐదర్ cos 30 ఉండాలి లేకుంటే sin 60 ఉండాలి. సో cos 30 ఆర్ sin 60. సో cos 30 అంటే θ వాల్యూ 30 కదా, అంటే ఐదర్ ఆన్సర్ cos θ అని ఉండాలి. sin 60 అంటే sin θ 30 కాబట్టి ఇది sin 2θ అని ఉండాలి. బట్ మనకి ఇచ్చిన ఆప్షన్లలో cos θ లేదు, sin 2θ లేదు కాబట్టి డైరెక్ట్లీ రన్ ఆఫ్ దెమ్. సో అంటే మనకు ఆప్షన్లలో cos θ ఉన్నా రైట్ ఆన్సరే, లేకుంటే sin 2θ ఉన్నా రైట్ ఆన్సరే, ఏది ఉన్నా మీరు డైరెక్ట్గా అదే పెట్టేయచ్చు. సో యాజ్ పర్ ద క్వశ్చన్ అన్నట్టు ఆప్షన్లలో cos θ ఇస్తే ఇది పెట్టండి, ఒకవేళ సైన్లో ఇస్తే
సో సైన్ వాల్యూ అనేది దానికి అసైన్ చేయండి. సో అట్లా మనకు వస్తుంది. సో దీని తర్వాత ప్రశ్న, మనకి ఎప్పుడైనా ఒక ప్రశ్నలో కొన్ని రిలేషన్స్ ఇచ్చి వాటి మధ్య సంబంధాలని ఎస్టాబ్లిష్ చేయమంటాడు. ఎలా అంటే జస్ట్ లైక్ ఏ సైన్ టీటా ప్లస్ బీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎం అనుకోండి. తర్వాత ఏ సైన్ టీటా లేకుంటే ఏ కాస్ టీటా మైనస్ బీ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇస్తాడు. ఇలా ఆర్ బీ సైన్ టీటా మైనస్ ఏ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో మీకు ఈ రెండు ఎక్స్ప్రెషన్లు ఎప్పుడు ఉన్నా కానీ ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో వీటి అల్టిమేట్ రిజల్ట్ వచ్చేసి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో ఇది ఎట్లా వస్తుంది అనుకుంటే అది కూడా ప్రూవ్ చేయొచ్చు. జస్ట్ ఏం చేయాలంటే మనం రెండు ఈక్వేషన్లని ఒకసారి స్క్వేర్ చేసి తర్వాత రెండింటిని యాడ్ చేస్తే మనకు అల్టిమేట్గా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ వస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నాం అంటే కొన్ని క్వశ్చన్లు ఇస్తాడు డైరెక్ట్గా. ఎట్లా అంటే 5 sin టీటా ప్లస్ 12 cos టీటా ఈజ్ ఈక్వల్ టు లెట్సే 11 అని ఇచ్చాడు అనుకోండి. సో అతను ఏమంటాడంటే ఫైండ్ 5 cos టీటా మైనస్ 12 sin టీటా ఎంత అని అడుగుతాడు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని డైరెక్ట్గా ఏం రాయొచ్చు అంటే 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11 స్క్వేర్ ప్లస్ ఇది ఎంతో తెలియదు కదా, ఇది ఎక్స్ స్క్వేర్ అనుకోండి. సో ఇదంత 25, ఇది 144, రెండు యాడ్ చేస్తే 169 మైనస్ ఇదంతా 11 స్క్వేర్ అంటే 121 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో 169 నుంచి 121 తీసేస్తే మనకు వచ్చేది 48 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ అనేది 48 కాబట్టి ఇందులో నుంచి ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 48 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 into 3 రాయొచ్చు. స్క్వేర్ రూట్ 16 బయటకు వస్తుంది కాబట్టి 4√3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో అట్లా అంటే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఏ సైన్ టీటా ప్లస్ బీ కాస్ టీటా ఈక్వల్ టు సంథింగ్ ఇట్లా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అని చెప్పి డైరెక్ట్గా రాసేయచ్చు వన్ స్టెప్లో. సో దీని మీద ఇంకో ప్రాబ్లం చూద్దాం, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇంకో ప్రశ్నలో ఎలా ఇచ్చాడంటే సైన్ టీటా మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 7/13. దెన్ ఫైండ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా. సో ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలో చూసినా కానీ ఇక్కడ ఇది కూడా సేమ్ దాని మోడలే, కానీ ఏంటంటే ఇక్కడ మనకు కోఎఫిషియంట్స్ అనేవి అన్నీ 1 1 1 1 ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఏం రాస్తారు, అందులో అయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ రాశారు కదా, ఇక్కడ కూడా ఏం రాయొచ్చు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7/13 హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. అంటే ఇది వచ్చేసి 2 మైనస్ ఇది వచ్చేసి 49/169 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్ స్క్వేర్ అనుకోండి. సో సింప్లిఫై చేస్తే ఎంత 338 మైనస్ 49 అంటే 289/169 ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఇందులో నుంచి ఎన్ వాల్యూ వచ్చేసి 17/13 వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు ప్లస్ మైనస్ వచ్చినప్పుడు ఏంటంటే అతను స్పష్టంగా 0 θ 90 అని కండిషన్ కూడా ఇస్తాడు. సో ఆ కండిషన్ ఇచ్చాడంటే ఆ కండిషన్ యొక్క మీనింగ్ ఏంటిది, అన్నీ ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మనకి సైన్ టీటా ప్లస్ కాస్ టీటా చూసుకుంటే సైన్ టీటా అనేది పాజిటివే, కాస్ టీటా అనేది పాజిటివే. సో రెండు పాజిటివ్ వాల్యూని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ కూడా అల్టిమేట్లీ మనకు పాజిటివే ఉంటుంది, కానీ నెగిటివ్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇది రాస్తాం. సో ఇవి కాకుండా కొన్ని ప్రశ్నల్లో ఎలా ఉంటుందంటే వీటి మధ్య ఈ పూరక కోణాలు ఉన్నాయి కదా, సో ఈ పూరక కోణాలని కంబైన్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఈ పూరక కోణాలని అడిగినప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఒక ప్రశ్నలో ఎలా ఇచ్చాడంటే సైన్ 17 ఈజ్ ఈక్వల్ టు x/y. దెన్ ఏమడిగాడంటే ఫైండ్ సీకెంట్ 17 మైనస్ సైన్ 73 అని అడిగాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అతను ఇచ్చింది ఏంటంటే ఓన్లీ ఒకటే రిలేషన్, ఏది సైన్ 17 ఈక్వల్ టు x/y, దెన్ ఫైండ్ సంథింగ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఫస్ట్ ద మూమెంట్ క్వశ్చన్లో ఏంటంటే ఇక్కడ 17, 73 ఉన్నాయి. సో 17, 73 అనేది స్పష్టంగా ఎలాంటి కోణాలు, అవి పూరక కోణాలు. సో పూరక కోణాలు చూసినప్పుడు ఏంటంటే మీరు మొత్తాన్ని ఒకటే వేరియబుల్ లాగా కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి, మొత్తం ఐదర్ 17లోకైనా కన్వర్ట్ చేయాలి, మొత్తం లేకుంటే 73కైనా కన్వర్ట్ చేయాలి. ఈజీగా ఏంటంటే 17లో కన్వర్ట్ చేయడం ఈజీ.
ఇప్పుడు సీకెంట్ 17 అని రాసి, ఎందుకంటే మనకు ఇచ్చింది కూడా 17 గురించే కాబట్టి 17లోకి కన్వర్ట్ చేయండి. సైన్ 73 ఇచ్చాడు. సో మనం నిన్న దీన్ని పూరక కోణం దానిలా రాస్తే 73కి పూరక కోణం 17, సైన్కి పూరకం ఏముంటుంది, కాస్ ఉంటుంది. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సైన్ 17 = x/y అన్నాడు కదా, ఇమీడియట్గా ఫిగర్ వేయండి. సో ఇది 17. సో మనకు సైన్ ఆఫ్ ఎనీ యాంగిల్ అంటే ఏమని రాయొచ్చు మనం, ఎదుటి భుజం బై కర్ణం కదా. సో దీనికి ఎదుటి భుజం వచ్చేసి ఎక్స్, కర్ణం వచ్చేసి వై. సో ఇది వై, ఇది ఎక్స్ అయినప్పుడు ఇదేమవుతుంది, √y² - x² అవుతుంది. సో ఇందులో నుంచి నాకు ఒకవేళ cos 17 కావాలనుకోండి, అంటే cos 17 అంటే ఏంటిది, ఆసన్న భుజము బై కర్ణము కదా. సో దీనికి ఆసన్న భుజం ఏంటిది, √y² - x² బై కర్ణం ఎంత, y. సో మనకు cos 17 ఇది ఉన్నప్పుడు సీకెంట్ 17 అంటే దాని యొక్క విలోమం కదా, రివర్స్ ఉంటుంది. అంటే ఎంత, y/√y² - x² మైనస్ cos 17 ఎంత, వాడిచ్చిందే రాసుకోండి, y² - x² బై y. సో దీన్ని మీరు ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, y² - x² బై √y² - x² ఇంటూ y. సో y² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ అంటే ప్లస్ x² బై y ఇంటూ √y² - x² అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో మనం చేసింది ఏంటంటే, అతను ఇచ్చిన ప్రశ్న ప్రకారం మొదటగా మనం సో ఆ త్రిభుజాన్ని తీసుకున్నాం. సో ఆ త్రిభుజంలో నుంచి మనకు కావాల్సిన నిష్పత్తులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రాసుకొని తర్వాత సింప్లిఫై చేశాను. సో అట్లా చేస్తే మనకు ఆన్సర్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. దీని తర్వాత ప్రశ్న ఇద్దాం. సో దీని తర్వాత ప్రశ్న ఏంటంటే, సో దీని నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇది కూడా సైన్ కాస్ట్లలో ఇన్వాల్వ్ అయింది. ఎట్లా అంటే sin A మైనస్ కొసీకంట్ A (² ప్లస్ cos A మైనస్ సీకంట్ A (² ప్లస్ tan A మైనస్ cot A (²). ఇక్కడ ఏంటంటే మధ్యలో కొన్ని బేసిక్ కన్వర్షన్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే జస్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకోండి. ఇలా ఒక క్వశ్చన్ ఉంది మీకు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం దీన్ని 2 వేస్లో చేయొచ్చు. 2 వేస్లో ఏంటంటే, ఫస్ట్ బేసిక్ మెథడ్లో చేశారనుకోండి. సో బేసిక్ మెథడ్లో చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి, sin² A ప్లస్ cosec² A మైనస్ 2 ఇంటూ sin A ఇంటూ cosecant A. తర్వాత ప్లస్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే సెకండ్ దాన్ని cos² A ప్లస్ sec² A మైనస్ 2 ఇంటూ cos A ఇంటూ secant A. సిమిలర్లీ మైనస్ లాస్ట్లో ఏమొస్తుంది, tan² A, తర్వాత ఇది cot A అండి, cot² కాదు, cot A (²). సో దీన్ని స్క్వేర్ చేస్తే మైనస్ tan² A ప్లస్ cot² A మైనస్ 2 tan A ఇంటూ cot A ఉండేది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే sin² A ప్లస్ cos² A దీని వాల్యూ వచ్చేసి 1. తర్వాత నెక్స్ట్ ఇదంతా sin A cosecant A అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, cos A secant A క్యాన్సిల్ అయిపోతాయి, tan A cot A కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే, ఈ రెండు సింప్లిఫై చేస్తే వచ్చేది 1 ప్లస్ ఇక్కడ cosecant² A ఉంది, ఇక్కడ cot² A ఉంది, అది రాయండి, ప్లస్ cosecant² A మైనస్ cot² A. దాని తర్వాత ఇక్కడ secant² ఉంది, ఇక్కడ tan² ఉంది, సో అది రాస్తే మైనస్ ప్లస్ secant² A మైనస్ tan² A. మనకు మిగిలేది ఏంది, ఇక్కడ -2, ఇక్కడ -2, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +2. సో లాస్ట్లో ఉండే -2 +2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 ప్లస్ ఇదంతా 1 ప్లస్ ఇదంతా ఇది కూడా 1, లాస్ట్కి -2. సో 3 - 2 అంటే అల్టిమేట్లీ మనకు 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది రెగ్యులర్ వే ఆఫ్ డూయింగ్. సో ఇట్లా కాదు, నాకు ఇంకా కొంచెం ఆన్సర్ ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలంటే, సో ఇతను ఇది కేసులో ఏ గురించి ఎలాంటి కండిషన్ స్పెసిఫై చేయలేదు. సో ఏ గురించి ఎలాంటి కండిషన్ స్పెసిఫై చేయనప్పుడు మనం ఏ వాల్యూ తీసుకున్నా దానికి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో బెటర్ ఏంటంటే, ఇక్కడ tan cot ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 0, 90 తీసుకోకుండా
బెటర్ ఏంటంటే టీటా అనేది 45 తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది, సైన్ ఏ మైనస్ కొసికెండ్ ఏ హోల్ స్క్వేర్ అంటే 1/√2 మైనస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదెంత, మళ్ళీ ఇది కూడా 1/√2 మైనస్ √2 హోల్ స్క్వేర్ మైనస్ ఇది ఎంత అవుతుంది, tan 45 అయినా 1, cot 45 అయినా 1. సో ఇది అట్లాగూ 0. మనం చేయాల్సిందేలా ఈ ఒక్క పార్టే. ఈ ఒక్క పార్ట్లో కూడా 1/√2 మైనస్ 2 అనేది 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ ఇదేమొస్తుంది 1 మైనస్ √2, ఐ మీన్ 1 మైనస్ √2 ఇంటూ √2 అంటే 1 మైనస్ 2 అంటే -1/√2 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 1/2 మళ్ళీ 1 వస్తుంది. సింపుల్గా ఏంటంటే టీటా 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది కొంచెం డైరెక్ట్గా వస్తుంది. అదే కాకుండా రెగ్యులర్ వేలో చేసినా ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాని ప్రకారం చేసేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం వేరే కేసులు కూడా చూద్దాం. సో వేరే కేసులలో ఎలా ఉంటాయంటే జస్ట్ ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జస్ట్ లైక్ కొన్ని క్వశ్చన్లలో సో అతను ఏమి ఇచ్చాడంటే tan x plus y ఇంటూ tan x మైనస్ y ఇస్ ఈక్వల్ టు 1. దాని అతను ఏమంటున్నాడు అంటే ఫైండ్ tan 2x/3 అంటున్నాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, సో tan x plus y ఇంటూ tan x మైనస్ y ఈక్వల్ టు 1 tan 2x/3 అన్నాడు. మనకు గుర్తున్నది ఒకటే ఒక్క పాయింట్ ఏంటిది, tan a ఇంటూ tan b ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 degrees కావాలి. ఇక్కడ కూడా x ప్లస్ వై ఉంది, ఇక్కడ x మైనస్ వై ఉంది ఏబీ ప్లేస్లో. సో వాటినే తీసుకోండి. అంటే ఎంత, x ప్లస్ వై ప్లస్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. సో వై ఎలా క్యాన్సిల్ అయిపోతాయి, 2x 90 అంటే x వాల్యూ వచ్చేసి 45 వస్తుంది. సో అతను అడిగింది ఏంటిది tan 2x/3 అంటే ఏంది, tan ఆఫ్ 2x అంటే 2 ఇంటూ 45 90/3. సో tan 90/3 అంటే tan 30. సో ఆ tan 30 వాల్యూ వచ్చేసి మనకి 1/√3 ఉంటుంది. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ డిమాండ్ మనం చేస్తాం. బట్ మనకు గుర్తుండాల్సిన బేసిక్ పాయింట్ ఏంటిది, tan a tan b ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే a ప్లస్ b వాల్యూ అనేది 90 degrees అవుతుందని గుర్తుంటే చాలు. అది సో ఇదే బేస్ మీద ఏంటంటే కొన్ని వీటి ఐ మీన్ ఈ పూరక కోణాల మీద కూడా కొన్ని అడుగుతూ ఉంటాడు. సో వాటి బేస్ మీద కూడా ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని ఎలా అడుగుతాడంటే, సో జస్ట్ ఇన్ కేస్ cot 18 ఇంటూ cot 72 degrees ఇంటూ cos square 22 degrees ప్లస్ 1/tan 72 degrees ఇంటూ secant square 68 degrees ఉంది. సో ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు మనం ఫస్ట్ ఏం చేయాలంటే మొదటగా ఆ cot 18 అనేదాన్ని లోపలికి మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ మల్టిప్లై చేసినప్పుడు సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఏం రాస్తాం, cot 18 ఇంటూ cot 72 ఇంటూ cos square 22 ప్లస్ cot 18/tan 72 ఇంటూ secant square 68 అని రాయండి. బట్ మనకు a ప్లస్ b 90 అయినప్పుడు cot a cot b వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో దీని వాల్యూ 1 ఇంటూ ఇక్కడ cos square 22 యాజ్ ఈజ్ రాండి. ఏంటంటే a ప్లస్ b 90 అయితే cot a cot b 1 ప్లస్ cot 18 ఉంది, ఇక్కడ tan 72 ఉంది. సో tan cot అనేది ఏంటంటే ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, లేకుంటే ఒకదానికొకటి పూరకం. తర్వాత 18 72 కూడా పూరక కోణాలు కాబట్టి మీరు ఏంటంటే డైరెక్ట్గా 1/1 రాసుకోవచ్చు. లేకుంటే రెండింటిని డివైడ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చేది 1 వస్తుంది. ఎందుకంటే cot 18ని మనం రివర్స్లో రాసుకుంటే tan 72 అవుతుంది. సో 1 డివైడెడ్ బై secant square 68. సో cos square 22ని అంతే రాయండి. 1/secant square ఉంది కదా, దీన్ని ఏమని రాయొచ్చు, cos square 68 అని రాయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది cos square a ప్లస్ cos square b, వేరాస్ a ప్లస్ b వాల్యూ వచ్చేసి 90. సో a ప్లస్ b 90 ఉన్నప్పుడు cos square a ప్లస్ cos square b వాల్యూ ఎంత 1 వస్తుంది. సో మీకు ఇట్లా ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అన్నట్టు. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ వి ప్రొసీడ్. నెక్స్ట్ సో ఇందులో మనం చేసిందల్లా ఏంటంటే cot a cot b 1 ఎప్పుడు అవుతుంది, a ప్లస్ b 90 అయినప్పుడు. అదేవిధంగా cot θ అండ్ tan 90 మైనస్ θ రెండు కూడా సమానంగా ఉంటాయి. సో
సో ఆ రెండు కాన్సెప్ట్లని యూజ్ చేసుకొని మనం ఈ ప్రశ్నని సాల్వ్ చేయడం జరిగింది. సో తర్వాత ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఉందనుకోండి, ఇది 1. సో బట్ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా స్ప్లిట్ చేస్తే ఏమని రాయొచ్చు, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా, ఎందుకంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది కదా, ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1. అంటే ఇందులో నుంచి మీరు ఎప్పుడైనా సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా రాసుకుంటే ఇట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొన్ని ప్రశ్నల్లో ఏమి ఇస్తాడంటే రిలేషన్లో ఏమి ఇవ్వడు, సింపుల్గా సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు పీ అంటాడు. సో ఒకవేళ పీ అనుకోండి, సో మనం ఇప్పుడే రాసుకున్నాం కదా, సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఏమవుతుంది, 1 బై పీ అవుతుంది. సో రెండింటిని యాడ్ చేస్తే 2 సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ 1 బై పీ. సో ఇందులో నుంచి మీరు ఏం రాయొచ్చు అంటే సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ 1 బై పీ బై 2. అదేవిధంగా టాన్ టీటా అడిగితే ఏం రాస్తారు, పీ మైనస్ 1 బై పీ బై 2. సో మన క్వశ్చన్లో అతను ఇచ్చేది ఏంటంటే ఒకటే ఒక కండిషన్, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు పీ ఒక్కటే ఇస్తాడు. సో దాని బేస్ మీద మనం ఏంటంటే ఐదర్ సీకెంట్ టీటా అడుగుతాడు, లేకుంటే టాన్ టీటా అడుగుతాడు, లేకుంటే మిగిలిన 4 ట్రిగ్నోమెట్రిక్ రేషియోల్లో ఏదైనా అడగవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, అతను ఏది అడిగినా సేమ్ సినారియో. సో అదేవిధంగా మీకు సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఫర్ కొసీకెంట్ అండ్ కాట్ ఆల్సో. అక్కడ కూడా ఏం రాస్తారు, కొసీకెంట్ టీటా మైనస్ కాట్ టీటా రాస్తే దట్స్ ఈక్వల్ టు 1 బై కొసీకెంట్ టీటా ప్లస్ కాట్ టీటా. సో సేమ్ లైక్ బిఫోర్, అందులో కూడా సేమ్ కొసీకెంట్ టీటా రాస్తే పీ ప్లస్ 1 బై పీ బై 2, అదే కాట్ టీటా రాస్తే పీ మైనస్ 1 బై పీ బై 2. సో వేరాస్ మనం కొసీకెంట్ టీటా ప్లస్ కాట్ టీటాని పీ అనుకుంటాం. సో ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ ఫ్యాక్సిమల్, ఒకదానికొకటి జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది. సో దీని బేస్ మీద ఒక ప్రశ్న చూసి విల్ వైండ్ అప్ ద సెషన్. సో దీని బేస్ మీద ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటా. సో ప్రశ్నలో ఏమి ఇస్తాడంటే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 3 అని ఇస్తాడు. సో 3 అని ఇచ్చి ఫైండ్ సైన్ టీటా అని అడిగాడు అనుకోండి. సో మనం ఏంటంటే మనకు ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ లేకుంటే, ఐ మీన్ క్వశ్చన్ చేసిన ఇది లేకుంటే ఫైనల్లో కొంచెం ఫంబుల్ అవుతుంది. సో సింపుల్గా ఏంటంటే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా అనేది 3 ఇచ్చినప్పుడు మనం ఏదో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. సీకెంట్ టీటా అంటే ఇది ఒక పీ అనుకుంటే సీకెంట్ టీటాకి మనకున్న, లేకుంటే టాన్ టీటా ఫైండ్ అవుట్ చేద్దాం, ఏదో ఒకటి, ఏదైనా పెద్ద ఫ్రాక్ ఉండదు. టాన్ టీటాకి ఫార్ములా ఏంటిది, పీ మైనస్ 1 బై పీ బై 2 అంటే ఎంత, పీ మైనస్ 1 బై పీ అంటే 3 మైనస్ 1 బై 3 బై 2. సో మీరు సింప్లిఫై చేస్తే 9 మైనస్ 1 8 బై 3 ఇంటూ 2. సో 8 బై 6 అంటే నథింగ్ బట్ 4 బై 3. సో మీకు ఇమీడియట్గా ద మూమెంట్ మీకు టాన్ టీటా 4 బై 3 రాగానే ఎమ్మటే ఫిగర్ వేసేయండి. సో ఇక్కడ టీటా, సో టాన్ టీటా అంటే ఎదుటి భుజం 4, ఆసన భుజం 3, సో కర్ణం వచ్చేసి 5 ఉంటుంది. సో మనకు అతను సైన్ టీటా అడిగాడు అనుకోండి, సైన్ టీటా వాల్యూ ఎంత వస్తుంది, డైరెక్ట్గా ఎదుటి భుజం ఎంత 4 బై కర్ణం వచ్చేసి 5. సో మన అల్టిమేట్ ఆన్సర్ అనేది 4/5తో ఎండ్ అవుతుంది. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనకి ఈజీగా చేయొచ్చు. మనకు గుర్తుండాల్సింది ఏంటంటే మీరు సీకెంట్ టీటా నుంచి కూడా దీన్ని డిరైవ్ చేయొచ్చు. సో కానీ ఏంటంటే టాన్ టీటా అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మైనస్, ఒకవేళ సీకెంట్ టీటా చేసినా కానీ మనకు వచ్చే ఆన్సర్ సేమ్ అండి. ఒకవేళ సీకెంట్ టీటా చేస్తే ఏమొస్తుంది, పీ ప్లస్ 1 బై పీ బై 2 ఉంటుంది. అంటే ఎంత, 3 ప్లస్ 1 బై 3 బై 2. సో 10/6 అంటే 5/3 ఉంటుంది. సో ఇందులో నుంచి కాస్ టీటా ఎంత వస్తుంది, 3/5. సో ఆ 3/5కి ఫిగర్ వేస్తారు ఎట్లా, టీటా ఇక్కడ తీసుకొని కాస్ టీటా అంటే ఆసన భుజం 3, కర్ణం వచ్చేసి 5, ఎందుకంటే కాస్ టీటా అంటే ఆసన భుజం బై కర్ణం కదా. సో అది మీరు సింప్లిఫై చేసినా కానీ మీకు డైరెక్ట్గా ఇది 3, ఇది 5, ఇది 3 అంటే మనకు ఆ ట్రిప్లెట్స్ ప్రకారం ఇది 4 అవుతుంది. ఒకవేళ గుర్తు రాకుంటే ఏం చేయాలి, √5² మైనస్ 3² వేసి సింప్లిఫై చేయాలి. సో అట్లా సింప్లిఫై చేస్తే మనకు సైన్ టీటా వాల్యూ వస్తుంది. సో ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు ఏంటంటే మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి కొంచెం ఎక్స్టెన్సివ్గా చేసాం. సో నెక్స్ట్ క్లాసెస్లో ఏంటంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. సో ఈ 2 టాపిక్స్ మీద మన ఫోకస్ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.